అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. 2000 సంవత్సరాల క్రితం కల్వరి గిరిపై ఒక సిలువ నిలవబెట్టింది. ఆ సిలువపై వేలాడుతున్నది కేవలం ఒక మనిషి కాదు, అది మానవ రూపంలో ఉన్న దేవుని ప్రేమ. ఆయన చేతులకు కాళ్ళకు కొట్టబడిన ప్రతి మేకు, మన పాపాల కొరకు ఆయన శరీరం నుండి కారిన ప్రతి రక్తపు బొట్టు మనల్ని కడిగి పవిత్రపరచడానికి. ఆయనను కొరడాలతో కొట్టారు, ఉమ్మివేశారు, గేలి చేశారు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. అయినా ఆయన నోరు తెరవలేదు, ఎందుకంటే ఆయన దృష్టి నీపైన నాపైన ఉంది కాబట్టి. మనల్ని పాపం నుండి, నిత్య నరకాగ్ని నుండి విడిపించాలనేదే ఆయన ఏకైక లక్ష్యం. ఆ సిలువపై శరీర వేదన అనుభవిస్తూ కూడా ఆయన పలికిన మాటలు వినండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ద్వేషానికి ప్రేమతో, హింసకు క్షమతో ఆయన జవాబిచ్చారు. ఇదే అసలైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, అర్హత చూడని ప్రేమ, మనల్ని పూర్తిగా మార్చివేయగల సిలువ ప్రేమ. ఈ ప్రేమ కేవలం చరిత్రలో ఆగిపోలేదు, కానీ అది ఈనాటికి సజీవంగా ఉంది. గ్రహం స్టీన్స్ అనే దైవజనుడు ఇదే సిలువ ప్రేమతో నింపబడి భారతదేశంలోని కుష్ఠరోగులకు సేవ చేశారు. కానీ లోకం ఆయనకు ఏమిచ్చింది? ఆయన ఇద్దరు కుమారులను అగ్నిలో సజీవంగా దహనం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ గారు కలిగిన వేదన ఊహకందదు. ఆమె తలచుకుంటే ఆ దుండగులను కఠినంగా శిక్షించవచ్చు. కానీ ఆమెలో నివసిస్తున్న క్రీస్తు ప్రేమ, సిలువపై వీరిని క్షమించు అని పలికిన యేసయ్య ఆత్మ ఆమెను నడిపించింది. అందుకే ఆమె, నా భర్తను చంపిన వారిని నేను పూర్తిగా క్షమించాను, వారు యేసు ప్రేమను తెలుసుకోవాలని నా ఆశ అని చెప్పగలిగారు. ఇది మానవ జ్ఞానానికి అందని సాక్ష్యం. సిలువ ప్రేమ ఆమె హృదయంలో ప్రవహించకపోతే అది అసాధ్యము. ప్రియ స్నేహితులారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నేను గాయపరిచిన వారిని క్షమించలేక ద్వేషం అనే అగ్నిలో కాలిపోతున్నావా? ఒంటరితనం, నిరాశ నిన్ను చుట్టుముడుతున్నాయా? ఒక్కసారి ఆ సిలువ వైపు చూడు. నీ కోసం గాయపడిన ఆ ప్రేమను చూడు. నేను క్షమించాను, నిన్నే ప్రేమిస్తున్నాను అని పిలుస్తున్న యేసయ్య స్వరం విను. ఆయన ప్రేమ నీ గాయాలను కడుతుంది. ఆయన క్షమాపణ నీకు సమాధానాన్ని ఇస్తుంది. గ్లాడిస్ స్టెయిన్ గారు పొందుకున్న ఆ సిలువ ప్రేమ శక్తిని మనం కూడా పొందుకుందాం. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించి క్రీస్తు ప్రేమకు సజీవ సాక్షులుగా జీవిద్దాం. ఆ ప్రేమ నీలో ప్రవహిస్తే నువ్వు కూడా ప్రేమించలేని వారిని ప్రేమిస్తావు, క్షమించలేని వారిని క్షమిస్తావు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.